వీడియోను పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నితిన్ వెంకీ కుడుముల కలిసి చేసిన సినిమా రాబిన్ హుడ్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న రాబిన్ హుడ్ మూవీలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని తెలియడంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కొంత మిక్స్డ్ టాక్ తో పాటు పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, నితిన్, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మ్యాడ్ మూవీతో యువ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది చిత్ర బృందం. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ తయారైంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నాని నితిన్, సంగీత్ శోభన్, రాబ్ నితిన్ ప్రధాన పాత్రలో పోషించిన మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మ్యాడ్ గ్యాంగ్ మంచి ఎనర్జీతో నటించింది. ముఖ్యంగా సంగీత్ శోభన్ మరోసారి చెలరేగిపోయాడు. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే తనలో మరింత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. తన కామెడీ టైమింగ్ భలేగా అనిపిస్తుంది. రామ్ నితిన్ సైతం హుషారుగా నటించారు. నాని నితిన్ మాత్రం జస్ట్ ఓకే అనిపించాడు. ఈ ముగ్గురు హీరోల కంటే విష్ణు ఓయ్కి ఎక్కువ మార్కులు పడతాయి. అతను ప్రతి సీన్లోనూ నవ్వించాడు. పెళ్లి చెడిపోయిన కుర్రాడిగా విష్ణుని చూస్తుంటే నవ్వొస్తుంది. తన తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ అదరగొట్టారు. తండ్రి కొడుకుల వినోదమే సినిమాకు మేజర్ హైలైట్. సునీల్ కామెడీ డాన్ పాత్రలో మెప్పించాడు. కామెడీని మెయిన్ పాయింట్ గా తీసుకుని మంచి పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది మ్యాడ్ స్క్వేర్. ఫ్యామిలీ ఆడియన్స్ ఇటు రాబిన్ హుడ్ సినిమాతో పాటు అటు మ్యాడ్ స్క్వేర్ సినిమాను కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రాబిన్ హుడ్ మూవీ కలెక్షన్స్ పరిశీలించినట్లయితే ఈ సినిమా తొలి రోజు ఓవర్సీస్ లో $1,00,000 రాబట్టగా మ్యాడ్ స్క్వేర్ తొలి రోజు ఓవర్సీస్ లో $6,50,000 పైగా డాలర్లను వసూలు చేసింది. ఇక రాబిన్ హుడ్ మూవీ తొలి రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 4.8 కోట్ల గ్రాస్ ను రాబట్టగా మ్యాడ్ స్క్వేర్ మూవీ తొలి రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను రాబట్టి థియేటర్స్ లో రాబిన్ హుడ్ ని వెనక్కి నెట్టింది. మరి ఈ రెండు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.